శ్రీ బ్రహ్మాంబ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం, కాలుబొగ్గ గ్రామం, ఓరకల్లు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆలయ క్షేత్ర చరిత్ర. ఈ క్షేత్రం కర్నూలు జిల్లా ఓరకల్లు మండలం, కర్నూలు పట్టణమున ఆగ్నేయ దిశన కర్నూలు నంద్యాల జాతీయ రహదారి నంబర్ 18 నందు కర్నూలుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రంలో పడమర దిశ ముఖంలో ఉన్న శివాలయం విశిష్టమైనది. అందులో ఈ ఆలయము ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. తేజ సంపన్నుడు, జమదగ్ని, మహా ప్రతివ్రత శిరోమణి రేణుకాదేవి పుణ్య దంపతుల సప్తమ కుమారుడు, అవతార పురుషుడైన శ్రీ పరశురాముడు తన తండ్రిని సంహరించిన క్షత్రియ రాజులను 20 పర్యాయములు దేశం నలుమూలలను శోధించి వారిని నిర్మూలించి గావించి తన దోష నివృత్తి కొరకు పుణ్యక్షేత్రం సందర్శిస్తూ నిర్మించిన పుణ్యక్షేత్రంలో ఇది ఒకటి. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతమంతయు ముద్దునూరు కాల్వసీమగా పిలువబడింది. ఈ క్షేత్రంలో ఉత్తర వాయువ్య దిశన కల నీటి బుగ్గ ద్వారా ప్రవహించు నీరు హస్తినాపురం కాల్వ గ్రామముల భూములను సస్యశ్యామం చేయుచున్నది. ఈ నీటి బుగ్గకు వలన ఈ ప్రాంతమునకు కాలువబుగ్గని, ఈ క్షేత్రంలోని మూలస్వామికి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామివారి ఎదురుగా జంట నందుల బసవన్న పాదములు, దూలుడు గుండు, చిన్న బుగ్గ ఇచ్చటి చారిత్రాత్మక విశేషాలు.